Audio Jungle. Audio Jungle. హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా ఇల్లంతా అయితే శుభ్రం అయితే చేసేసుకున్నానండి. దాని తర్వాత తులసి కోట దగ్గర అయితే దీపారాధన చేసుకొని అలాగే ముగ్గు కూడా వేసుకున్నాను అనమాట వాకిల్లో. అలాగే ఇంకా దేవుడు దీపారాధన చేయకుంది వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అసలే మనం వెళ్ళేది దేవాలయానికి కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయశ్రీ యశ్వంత్ వ్లాగ్స్. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? అదేంటండి, తమ్లైన్లో చూసే వచ్చే ఉంటారు కదా, కాటేరమ్మ దేవాలయానికి అయితే బయలుదేరామండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. మేమైతే దారిలో వెళ్తూ పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నామండి. అసలే దూరం కదా. అలాగే ఇంకప్పటికే 9 o'clock అయిపోయిందనమాట మార్నింగ్. అందుకనే టిఫిన్ అయితే తిన్నాము. లేకపోతే టిఫిన్ అయితే తినేవాళ్ళం కాదేమో మేబీ, ఎందుకంటే దేవాలయానికి వెళ్తున్నాం కదా. ఇంకా లేట్ అయిందని చెప్పేసి ఇంకా అక్కడ మా ఏరియాలోనే అయితే టిఫిన్ అయితే తినేసామండి. అలా వెళుతున్నామా, ఇంకా నైట్ అంతా ఫుల్ వర్షం అయితే పడిందబ్బా. అందుకనే ఇంకా రోడ్స్ అయితే సరిగ్గా లేవన్నమాట. అసలే రోడ్లు అయితే వేస్తున్నారు మా ఏరియాలో. అందుకని ఇలా సందుల్లో అయితే వెళ్తున్నామా, బాగా వర్షం పడింది కదా, అందుకనే చెట్లన్నీ కూలిపోయాయి అనమాట. ఇంక ఇక్కడ కూడాను రోడ్స్ అయితే బ్లాక్ అయిపోయాబ్బా. ఇంకా అలా తిరుక్కుంటూ అయితే మెయిన్ రోడ్కి అయితే చేరుకునేసామండి. మెయిన్ రోడ్కి పోవడానికైతే చాలా తంటాలే పడ్డామనుకోండి. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అలా బయటికి వెళ్తూ ఉండాలబ్బా. అలాగే ఇలాంటి దేవాలయాలకు కూడా వెళ్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే బెంగళూరు సిటీ నుంచి కొద్దిగా బయటికి వెళ్ళామా, ముందుకి వెళ్తున్న కొద్దీ ప్రకృతి అందాలైతే ఒక్కొక్కటిగా మన కళ్ళ ముందైతే కనిపించాయబ్బా. చూసారా, వెళ్తుంటే ఎంత బాగా ఆకాశంలో అయితే ఏరోప్లేన్ అయితే కనిపించిందబ్బా. ఇంకా చిన్నప్పుడు కూడా అంతే, ఎప్పుడైనా కనిపిస్తే అలా చూస్తూ ఉండిపోతాం కదా. ఇప్పుడు కూడా అంతే, పెద్దయినా చిన్నపిల్లల్లాగే ఉండిపోతాం. అయినా ఆ వయసు మళ్ళీ రాదనుకోండి. అయినా అదే వయసే ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా అలా వెళ్తూ ఉన్నామా, ఇంకా దారిలో అయితే అరటి ఆకులు అలాగే అరటిపళ్ళు కూడా తీసుకున్నామండి. దేవాలయానికి వెళ్తున్నాం కదా, దీపారాధన చేసుకోవడానికైతే నేను అన్ని ఇంట్లో నుంచే తీసుకున్నాను అనమాట. ఇంకా అరటి ఆకులు అరటి పండ్లు అయితే ఇంట్లో లేవు, అందుకనే వెళ్ళే దారిలో తీసుకుందాంలే అని మా శ్రీవారికి అయితే చెప్పానండి. అందుకనే తీసుకొని అయితే బయలుదేరామబ్బా. నేనైతే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఆకులు వక్కలు ఇలాంటివన్నీ తీసుకొని అయితే వెళ్తానండి. బియ్యం పిండితో అయితే దీపారాధన చేయాలి అనుకున్నాను, అందుకని అవి కూడా అయితే తీసుకొని అయితే వెళ్తున్నానండి. ఇంకా మీకు దీపారాధన చేసేటప్పుడు అయితే ఎలా పెడతాను ఎలా చేస్తాను అనేది అయితే వీడియోలో చూపిస్తాను, స్కిప్ అయితే చేయకండి. ఇంక ఇలా వెళ్తున్నామా, నేచర్ అయితే చాలా బాగుంది అసలు. అక్కడ పల్లెటూరులో అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా దగ్గరకు అయితే వచ్చేసామండి. 2-వీలర్కి అయితే పార్కింగ్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. అలాగే ఇంకక్కడ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా లాంగ్ నుంచినే చూస్తున్నారు కదా, ఇంకా ఏదో అమ్మవారిది, అదేనండి కాటేరమ్మ అమ్మవారిది అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే సెకండ్ టైం వెళ్ళామన్నమాట. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా అలానే ఉందన్నమాట. ఇంకా చూడాలి ఎప్పుడైతుందో ఏమో. పూర్తి అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా అయితే కడుతున్నారబ్బా. కానీ ఈ టెంపుల్లో నాకు అమ్మవారు అయితే చాలా బాగా నచ్చారనమాట. ఎంత బాగుంటారు అసలు, ఉగ్రరూపం దాల్చిందనమాట. ఇంకా పార్కింగ్ అయితే చేసేసి లోపలికైతే ఎంటర్ అయితే అయిపోతున్నామండి. అయినా ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఎంత బాగుంది కదా అసలు చూడ్డానికి. ఇంకా నలుగురు మనుషులు, అంటే మనుషులు కాదు వాళ్ళు, ఇట్లా పట్టుకొని అమ్మవారిని పైన కూర్చోబెట్టినట్లు మండపాన్ని అయితే ఇలా చేతులతో అయితే పట్టుకొని ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే అది చూడగానే. మనము ఇక్కడ 2-వీలర్లో రాలేము అనుకున్న వాళ్ళకైతే బిఎంటీసీ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇంకా మనం మెజెస్టిక్ నుంచి అయినా రావచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. మేమైతే 2-వీలర్లోనే వెళ్ళాము 2 times కూడాను, కాబట్టి నాకు బస్సెస్ గురించి అయితే సరిగ్గా తెలియదు. దేవాలయం ముందరైతే ఇలా షాప్స్ అయితే ఉన్నాయండి, మనం ఏమైనా షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా మేమైతే లాస్ట్లో అయితే షాపింగ్ అయితే చేసామండి. అది ఏంటనేది లాస్ట్లో అయితే చూపించేస్తాను, చూసేయండి. ప్రజెంట్ అయితే మనము స్లిప్పర్స్ని అయితే వదులుతున్నాం అనమాట. ఇంకా స్లిప్పర్స్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసామనుకోండి వెళ్ళిపోతాయి కదా, అందుకని అక్కడ స్లిప్పర్స్ అయితే ఫ్రీగానే పెట్టచ్చండి. ఇక్కడ విఘ్నులను తొలగించే విఘ్నేశ్వరుడు, బుద్ధికి జ్ఞానాన్ని అధిపతి అయిన శ్రీ గణపయ్యనైతే దర్శించుకుని అయితే మేము ముందుకైతే వెళ్తున్నామండి. ఎంత బాగుంది కదా వినాయకుడి విగ్రహం ఇక్కడ, నాకైతే చాలా చాలా నచ్చిందబ్బా.
ఇంకా అక్కడైతే దర్శనం అయితే చేసేసుకొని కాటేరమ్మ దేవాలయానికి కొద్దిగా ముందుకు నడుచుకొని వెళ్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఇక్కడైతే ఎంతమంది అయితే ఇట్లా రెడ్ కలర్ క్లాత్లో అయితే ఎన్ని టెంకాయలు అయితే కట్టి ఉంటారో, ఇవి ఎందుకు కడతారా అనేది ఎవరికైనా తెలుసా? సరేనండి, ఈ టెంకాయల గురించి ఇంకా ముందు ముందు అయితే మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే మనం దేవాలయానికి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాం, వచ్చేయండి. ఇప్పుడు మనం దర్శిస్తున్నది కర్ణాటకలోని హొసకోట సమీపంలోని కంబలీపుర శ్రీ కాటేరమ్మ తల్లి దేవాలయం అండి. ఇది కర్ణాటకలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామదేవత ఆలయాల్లో ఒకటండి. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఈ ఆలయానికి సుమారు 300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని నమ్ముతున్నారండి. తరతరాలుగా భక్తులు అమ్మవారిని గ్రామ రక్షకురాలిగా ఆరాధిస్తూ ఉన్నారంటండి. చాలా వింతగా ఉంది కదా, అయినా అమ్మవారు కూడా ఎంత బాగా కనిపిస్తున్నారో ఆ స్టాచ్యూలో అయితే. ఈ దేవాలయంలో మనం ఇంకో ప్రత్యేకమైన ఆచారాన్ని అయితే చూడవచ్చండి. చిన్న చిన్న తాళ్లకు తాళాలు అంటే బీగాలండి, పిన్నులు, గాజులు, అలాగే తమ కోరికలను కాగితాలపై రాసి కట్టడం ఇక్కడి భక్తులలో ఒక విశ్వాసంగా అయితే కొనసాగుతుందండి. ఈ ఆచారం వెనుక ఉన్న భావం ఏమిటంటే తమ మనసులోని కోరికను అమ్మవారికి సమర్పిస్తున్నామనే నమ్మకం అన్నమాట. తాళం కట్టడం అంటే తమ కోరికను అమ్మవారి పాదాల వద్ద భద్రపరిచి అది నెరవేరే వరకు ఆమె కరుణ కోరుతున్నామనే సంకేతం అయితే భావిస్తారండి. గాజులు, పిన్నీలు సమర్పించడం ద్వారా కుటుంబ సౌభాగ్యం, వివాహం, సంతానం, ఆరోగ్యం వంటి కోరికలు నెరవేరాలని భక్తులు ప్రార్థిస్తారండి. నిజంగా చాలా గ్రేట్ కదండి. అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ దేవాలయంలో ఇలా కట్టడం. ఎక్కడైతే నేను చూడలేదు. అసలు మీరు చూసారా? చూసింటే తప్పకుండా నాకైతే కామెంట్లు అయితే తెలియజేయండి, మేము కూడా తెలుసుకుంటాం. అలాగే ఇంకా నేను ఇంటి నుంచి అయితే ఇంకా ఫ్లవర్స్ అలాగే రెడ్ కలర్ క్లాత్లు అయితే ఒక టెంకాయనైతే తీసుకెళ్ళాను. లాస్ట్ టైం అయితే తీసుకొని వెళ్ళలేదు, అక్కడే కొనుక్కున్నాను. 300 తీసుకున్నారబ్బా దానికి. అందుకనే ఇంకా సెకండ్ టైం వెళ్ళాం కదా, ఎలా ఏంటి అనేది మనకు అన్నీ ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అందుకనే ఇంట్లో నుంచి అయితే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్లోనికైతే ఒక టెంకాయనైతే కట్టి తీసుకెళ్ళానండి. ఎందుకంటే అక్కడ ముడుపు కడితే అలా మంచిది కదా. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కట్టాను, ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా కట్టానండి. ఇంకా అలాగే ఇంకా దీపారాధన చేసుకోవడానికైతే బియ్యపిండిని ఇంట్లోనే బియ్యపిండిలోనికి పసుపు కొద్దిగా వేసుకొని అయితే వాటర్లో అట్లా కలిపి అయితే తీసుకెళ్ళానండి. అలాగే ఇంకా ఫ్లవర్స్, ఇంకా అక్కడ పూజకి ఇవ్వడానికి పళ్ళు, కొబ్బరికాయ అన్నీ అయితే తీసుకెళ్ళానండి. నాకైతే ఇలా దీపారాధన చేయడము ఎక్కడైనా దేవాలయాల్లో వెళ్ళినప్పుడైతే తప్పకుండా అయితే ఇలా ఇంటి నుంచి అయితే తీసుకెళ్తానండి. నాకైతే చాలా చాలా ఇష్టము ఇలా దీపారాధన చేయడం అంటే. ఇంకా అంత దూరం వెళ్తున్నాం కదా, వట్టి చేతులతో ఎందుకు వెళ్ళడం చెప్పండి. అందుకనే ఇంట్లో నుంచినే అయితే అన్ని ప్రిపేర్ అయితే చేసుకొని అయితే వెళ్ళానండి. మీరు కూడా ఇలాగే వెళ్తారా? నేనైతే ప్లేట్లో బియ్యం వేయడానికి అలాగే ఫ్లవర్స్ తీసుకున్నాను. అక్కడ రెడ్ కలర్ క్లాత్లో ముడుపు కడితే అంటే కొబ్బరికాయ అండి, కడితే కోరికలు నెరవేరుతాయని చెప్తారు. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోనే కొబ్బరికాయ అలాగే రెడ్ కలర్ క్లాత్లు అయితే తీసుకొని అయితే వెళ్ళానండి. ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర అయితే మంత్రిచ్చిన నిమ్మకాయలు తీసుకుంటే మంచిదని చెప్పేసి అవి కూడా ఇంట్లోనే తీసుకొని అయితే వెళ్ళానండి. అన్నీ రెడీ అయితే చేసేసుకొని అమ్మవారికి దీపారాధనని అక్కడే చేసుకొని నేను మా శ్రీవారు అయితే దీపాలని ఫస్ట్ ఆరాధించి తర్వాత అమ్మవారికి అయితే ఇంకా అమ్మవారికి దీపారాధన చేయాలి అని చెప్పేసి నేను మా శ్రీవారు అయితే దీపారాధన అయితే అక్కడ అమ్మవారికి మొక్కిచ్చేసి అక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్ళామండి. ఇంకా బయట వ్యూ చూసారా, ఇక్కడ అమ్మవారు అయితే ఎంత భయంగా అనిపించిందో నాకైతే. కాకపోతే ఇంకా అమ్మవార్లు చాలా కరుణిస్తారు కదండి. అమ్మవార్లే ఎక్కువగా కోరికలు నెరవేరుస్తారని అంటారు. అంటే ఇప్పుడు మన తల్లి ఉంటుంది కదా, తల్లి ఏదైనా అయ్యో పాపం అంటది అనమాట. అంటే ఎలా అంటే మనం ఏదైనా బాధపడ్డాం అనుకోండి, అప్పుడు అమ్మ మనల్ని త్వరగా హత్తుకుంటుంది కదా, అలా అమ్మవార్లు కూడా అలానే అంటారు. ఇంకా నేనైతే అది చాలా నమ్ముతానండి. నాకైతే అమ్మవార్లు అంటే చాలా 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 ఇష్టం అనమాట. ఎంతలా ఇష్టం అంటే నేను అమ్మవార్లను చూసినప్పుడైతే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అంతగా అంటే అమ్మవార్లని ఇష్టపడతాను అన్నమాట. అంటే అంత భక్తితో. అంటే అమ్మవార్లనే కాదు, నాకు దైవభక్తి కొద్దిగా ఎక్కువే. అంటే నీ డప్పు నువ్వేం కొట్టుకోవద్దులేమ్మా అంటారేమో.
అంటే బేసిక్గా ఉన్నదైతే చెప్తున్నానండి. దైవభక్తి ఉంటేనే కదా మనం, దేవుడు లేనిది మనం ఎక్కడున్నామండి చెప్పండి. ఇంకా బయట అమ్మవారికి అయితే మనము దీపారాధన అయితే చేసేసుకొని, ఇంకా అలాగే మా శ్రీవారితో కూడా ఇంకా దీపారాధన అయితే చేయించానబ్బా. ఎందుకంటే ఇంట్లో కానీ బయట కానీ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ అంటే మగవాళ్ళు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్తారు. ఎందుకంటే జెంట్స్ చేస్తే లేడీస్కి కూడా పుణ్యం వస్తుందంట. కాకపోతే లేడీస్ చేస్తే జెంట్స్కి అయితే పుణ్యం అంత రాదనే చెప్తారు పెద్దవాళ్ళు. మరి ఎందుకు అలా చెప్తారో మీకు ఎవరైనా తెలిసింటే కామెంట్లు అయితే నాకు తెలియజేయండి. ఎంత వాక్ కనిపిస్తున్నారు కదా అమ్మవారు. కొద్దిగా ముందుకొచ్చి అయితే తీశాను వీడియో. విగ్రహం మొత్తం అయితే కనిపిస్తుందబ్బా ఇక్కడి నుంచి అయితే. ఇంకా అలా కొద్దిగా ముందుకొచ్చామా, ఇలా భక్తులు తమ కోరికలు నెరవేరాలని, కుటుంబానికి ఆరోగ్యం సుఖశాంతులు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ ముడుపు కడతారండి. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి మొక్కు తీర్చుకోవడం కూడా ఇక్కడి సాంప్రదాయమేనండోయ్. ఎరుపు రంగు శక్తికి, మంగళానికి ప్రతీకగా భావిస్తారండి. అంతేకాదండోయ్, చాలామంది భక్తులు ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు వంటి కోరికల కోసం ఈ ముడుపు కడతారంటండి. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఆలయానికి వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ మొక్కు తీర్చుకుంటారండి. ఈ సాంప్రదాయం తరతరాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా కొనసాగుతుందండి. నేనైతే ఇలా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే మా శ్రీవారికి అయితే చెప్పానండి. అండి శ్రీవారు మనం కూడా అక్కడికి వెళ్ళి వద్దాము, చాలా బాగుంది కదా అక్కడ ప్లేసు, అలాగే అమ్మవారు కూడా కోరికలు తీరుస్తారంట అని చెప్పి అయితే మా శ్రీవారికి అయితే పిలుచుకొని అయితే వెళ్ళానండి. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేనైతే ఇన్ని టెంకాయలు కట్టారా అని చూసి అయితే షాక్ అయిపోయానండి. ఇప్పుడు మనకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అంత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉందండి అక్కడైతే. ఇంకా ఎవరికి గాంగా షాక్ అవ్వం చెప్పండి మీరే. ఫస్ట్ టైం చూసినప్పుడైతే అసలు నేనైతే ఏంటబ్బా ఇన్ని టెంకాయలు కట్టారు అనుకుంటున్నా. ఇంకా పైన కూడా ఎక్కి కట్టారనమాట. అది ఎలా కట్టారో ఏమో మరి నాకైతే తెలియలేదన్నమాట. ఇంకా మా శ్రీవారు నేను అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ టెంకాయ తీసుకోవడానికి, అదేనండి ముడుపు రెడ్ కలర్ క్లాత్లో చిన్న టెంకాయని తీసుకోవడానికైతే 300 అయితే పెట్టి కొన్నామండి. ఇంకా ఇంత దూరం నుంచి వెళ్ళాం కదా, కట్టకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే కట్టామండి. ఫస్ట్ అయితే మనము ఇంటి నుంచి అయినా టెంకాయ అలా రెడ్ కలర్ క్లాత్లో అయినా తీసుకొని వెళ్ళండి, తక్కువ ఖర్చు అయితే అవుతుందన్నమాట. మనము అక్కడే తీసుకొని వెళ్ళామనుకోండి 300 అయితే తీసుకుంటారబ్బా. ఇంకా మేమైతే సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంటి నుంచినే తీసుకొని వెళ్ళామా. ఇంకా అమ్మవారి దగ్గర అయితే అలా మొక్కిచ్చి అయితే తీసుకున్నాం మళ్ళీ. అంటే అమ్మవారి దగ్గర అలా మొక్కిచ్చి తీసుకోవడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం అన్నమాట. అందుకనే నేనైతే అలా మొక్కిచ్చి అయితే తీసుకున్నానా. ఇంకా ఆ ముడుపునైతే అమ్మవారి అంటే అక్కడ మర్రి చెట్టు ఉంటుంది కదా, అక్కడ 101 ప్రదక్షిణ అయితే వేసి మన మనసులోని కోరికని కోరుకొని అక్కడ మర్రి చెట్టుకైతే మా శ్రీవారితో అయితే 3 ముళ్ళు అయితే వేయించానండి. ఎందుకంటే ఒకే ముడి 2 ముళ్ళు వేసామా అనుకోండి ఇంకా జారిపోతాయి కదా. ఇంకా 3 ముళ్ళు వేయాలని ఏం లేదు, 4-5 ముళ్ళు అయినా వేయచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ పడిపోకుండా వేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ అసలు ప్లేస్ లేదనమాట. ఇంకా అలా కట్టకపోతే ఎక్కడైనా పడిపోతుంది కదా అని చెప్పేసి బాగా టైట్గా అయితే కట్టేశామండి. అంతేకాదండోయ్, ఇక్కడ అమ్మవారైతే ఇలా పడుకొని అయితే మనకు దర్శనమిస్తారండి. ఇంకా ఇది చూస్తే నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను. ఇంకక్కడ నిలబడుకొని అయితే ఎంత బాగున్నారు కదా అమ్మవారు. ఇంక ఇక్కడైతే పడుకొని అయితే ఉన్నారబ్బా. ఇలా పడుకున్న అమ్మవారు అయితే మనకు స్టార్టింగ్లోనే దర్శనమిస్తారండి. మిస్ అయితే కావద్దండి, చాలా చాలా బాగుంది దేవాలయం మొత్తము. ఇంకా అలా దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చామా. ఇంకా ఏమైనా చూద్దామా తీసుకుందామా అని అనుకున్నాము. కాకపోతే ఇంక అక్కడ ఏం నచ్చలేదు, అంటే కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారు. అందుకనే ఇంకా సైడ్కి అయితే వచ్చేసామబ్బా. ఇంకా అలా సైడ్కి రాగానే ఇలా విలేజ్ మార్ట్ అని ఉంది కదా, బయట నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది కదా అని చెప్పేసి విలేజ్ మార్ట్లోకి అయితే ఒకసారి వెళ్దాము అని అడిగాను మా శ్రీవారితో. సరేలే వెళ్దాము, ఫస్ట్ ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ అయితే అన్నదానం అయితే చేస్తున్నారండి. ఇంకా అక్కడికైతే వెళ్ళి భోజనం అయితే చేసుకొని అయితే మళ్ళీ అక్కడికైతే విలేజ్ మార్ట్లోకి అయితే వెళ్ళామబ్బా. ఇంక ఇలా భోజనానికి వచ్చామా, పెద్ద హాల్ ఉంటుందన్నమాట.
అంత బాగుంది అని చెప్పలేను ఫుడ్, ఇంకా అలా బాగలేదు అని చెప్పలేను. కాకపోతే అమ్మవారిది కదా, అందుకనే ఎలా ఉన్నా అయితే భోజనం అయితే అక్కడే తినేసి అయితే వచ్చామండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపిణి కదా. హాల్ అయితే చాలా పెద్దగానే ఉందండి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనమే ప్లేట్స్ తీసుకొని కడుక్కొని రావాలన్నమాట. అలాగే భోంచేసిన తర్వాత అక్కడే ప్లేట్స్ అయితే పెట్టేసి వచ్చేయాలండి. ఇంకా అలా భోజనం చేసుకొని బయటికి వచ్చామా, విలేజ్ మార్ట్లోకి అయితే వెళ్ళామండి. ఇంకా ఇక్కడైతే చాలా బాగున్నాయి ఐటమ్స్. కాకపోతే ఇంకా కాస్ట్ కూడా ఎక్కువే చెప్తున్నారబ్బా. మీరు కూడా ఒకసారి అయితే విలేజ్ మార్ట్కి అయితే వెళ్ళరండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో అయితే విలేజ్ మార్ట్ని అయితే చూపించేస్తాను, చూసేయండి. మేమైతే ఇక్కడ గుల్కను కొద్దిగా టేస్ట్ అయితే చేసే తీసుకున్నామండి. చాలా బాగుంది. కాకపోతే స్వీట్నెస్ ఎక్కువగా ఉందన్నమాట. నాలాంటి స్వీట్ లవర్స్కి అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇది తీసుకోవద్దండి. చిన్నప్పుడు స్వీట్స్ తినేవాళ్ళము, అంటే గుల్కన్ కూడా బాగా తినేవాళ్ళము. అందుకనే అక్కడ చూడగానే అయితే ఇంకా గుల్కన్ అయితే ఇష్టమైపోయిందబ్బా, అందుకనే తీసుకున్నాను అనమాట. మా శ్రీవారు చూడండి అక్కడ అయితే ప్లాస్టిక్వి స్నేక్స్ అయితే పెట్టారనమాట. ఇంకా వాటిని శివుడిలాగా అయితే మెడలో అయితే వేసుకొని అయితే బాగానే పోజ్ ఇచ్చారబ్బా. ఫైనల్‌గా అయితే అక్కడ గుల్కన్ బాటిలు, అలాగే చింతపండ్లు ఉంటాయి కదండీ, చిన్నప్పుడు తినేవాళ్ళము. ఇంకా అవి తీసుకొని అయితే బయటికైతే వచ్చేసామబ్బా. మా శ్రీవారు నేను కూడా చూడలేదు, ఆ ఫోన్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి మీరే. అలాగే బయటికి రాగానే అయితే ఇలా బొరుగులు అయితే కనిపించాయబ్బా. ఇంక అందుకనే బొరుగులు, పకోడాలు, కొద్దిగా బూందీ అయితే తీసుకొని అయితే ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేసామండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారబ్బా, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మ్యాంగోస్, బనానా, అలాగే ఇంకా అక్కడ చింతపళ్ళు తీసుకున్నామని చెప్పాను కదా, అవి ఇవేనండి. అలాగే గుల్కన్ కూడా తీసుకొని అయితే వచ్చేసామబ్బా. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండోయ్, బాయ్ బాయ్.